సర్వానంద్ తిరుపతి అలియాస్ శ్రావణ్ కొత్త. అంటే నేను చూస్తే నాకు రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చారు, ఎందుకంటే ఆయన సివిల్ ఇంజనీర్, నువ్వు సివిల్ ఇంజనీర్. మనం ఫ్యూచర్ లో ఏమవుతాం అనేది మన కౌన్సిలింగ్ లో మనకు వచ్చే సీట్ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. సైట్ విజిట్స్ ఇవన్నీ ఎట్లుంటాయంటే దూరం నుంచి కారు చూపిస్తారు అంతే. మేబీ కూర్చోబెడతారేమో, సీట్ లో కూర్చోబెట్టి అయిపోయింది దింపి నెక్స్ట్ రోడ్ కూర్చోవాలి అని. సివిల్ మెకానికల్ మాస్ బ్యాచెస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వెళ్ళి పెద్ద ఒక ఈగిల్ వేసేసి రాయల్ సివిల్ అని రాసేసి వస్తుండే. ఇట్లాంటి గొడవలన్నీ అవుతుండే. అది ఇంకెక్కువ ఇంజెక్ట్ చేసి సివిల్ నాది సివిల్, నేను రాయల్ సివిల్ అని చెప్పి. మనలో ఉన్న టాలెంట్ అనేది కాస్త ఎంత ఉంటే ఈ ఫ్రెండ్ సర్కిల్ తో ఇంజెక్ట్ చేసేది ఉంటుంది కదా, అది ఎక్కేస్తుంది అన్నమాట. నీకు ఏ ఫీల్డ్ లో టాలెంట్ ఉందో అందులోనే పనిచే. ఫన్నీగా చెప్తారో నిజంగా చెప్తారో తెలియదు. సినిమా తీసేయాలన్న థాట్ లోనే ఉంటాం మనం. యాక్చువల్లీ నేను బీటెక్ లో ఉండేటప్పుడు ఒక కామెడీ వీడియోస్ రెగ్యులర్ గా వస్తుంది, ఒకటి చూసాను. అరే వాటర్ ఇది ఇవి రాతలా లేకపోతే గీతలా? నాగపాములు, కట్ల పాము, ఇది వాన పాములు, వామ్మో పాములు పెద్దగా అయినాయిరా. అసలు ఎట్లా వచ్చిందన్న థాట్? దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నేను అనుకున్నా అసలు క్వాలిటీ లేదు, రీచ్ కాదు అవ్వరు అనుకున్నా. ఒక రోజు ఓపెన్ చేస్తే 700, నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే 1400, వారం తర్వాత చూస్తే 2 lakhs, 1 month లో 1 million. ఇంకా నేను ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నా ఎక్కడ అంటే టు ఫార్మ్ అ బెటర్ టీమ్. మనం ఏదైనా మీమ్ చూసినా సరే కొంచెం డౌట్ కొడుతుంది, ఇది జెన్యూన్ గా వీడు వేసిన మీమా లేకపోతే ఎవడో పే చేస్తే వేసిన మీమా. ఎవరైనా ఏమడుగుతారంటే ఎలివేటర్ పిచ్ అని ఉంటుంది, సరే అది చెప్పేస్తాం, నచ్చింది. వెళ్ళి కూర్చున్న తర్వాత 10 minutes లో స్క్రిప్ట్ చెప్పే బ్రో అని. మౌలి అని మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరెందుకురా నీకు? అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలు వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తాయి, ఎందుకంటే రేపు వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఇట్లా కాదు రవి, మనమే తీసుకుందాం. ఈ రోజుకైనా సరే ఇఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఈస్ దట్ I never gave up. I'm not gonna give up.